బాగా దగ్గర పడే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండల పరిధిలో గోవిందంపల్లి పంచాయతీకి సంబంధించినటువంటి ఈ మురికి నీరు దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి ఇదే నీరు ఈ కుంటలోకి వచ్చి ఈ కుంటలో నుంచి ఇంకి ఇక్కడ రైతులకు ప్రజలకు అదే డ్రింకింగ్ వాటర్ లేకపోయి కలుషిత నీరేవి ఆ కలుషిత నీరు తాగినటువంటి ప్రజలు డెంగీ జ్వరము, అలర్జీ, గుండె జబ్బు, టైఫాయిడ్ తదితర జబ్బుల వల్ల దాదాపు 100 సంవత్సరాలు బ్రతికే అటువంటి వాళ్ళు కూడా 30 సంవత్సరాలకి మంచం మీద పడతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏపీ ఎండీ గారు, మీకు చెవులు వినపడుతున్నాయా? కళ్ళు కనపడడం లేదా? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 5-6 సార్లు నీకు వినతి పత్రాలు అందజేసినావు. ఏపీ ఎండిసి ద్వారా ఇక్కడ వచ్చినట్టు మురికి నీరు గోవిందంపల్లి ప్రజలు తాగి అనారోగ్యాలకు గురవుతున్నారు అని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ మీకు చెవులో శంకునట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీరు వచ్చింది దేనికి? ప్రజల కోసమా? ప్రజల సమస్యల కోసమా? కార్మికుల కోసమా? కార్మికుల సమస్యల కోసమా? మీకున్నటువంటి బంధువులకు, దొంగలకు దోషి పెట్టడానికి ఇక్కడికి ఎండీగా ఏమన్నా వచ్చావా అని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. మేము ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పటికే పోయిన నెలలో కూడా మీకు ఒక వినతి పత్రం, సిపిఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. అది మీకు అందిందో లేదో ఇప్పటికైనా కానీ వెంటనే మీరు స్పందించి ఇక్కడ ఈ మురికి నీరు గోవిందంపల్లి కుంటలోకి రానివ్వకుండా, ఈ మురికి నీరు గోవిందంపల్లి కుంటలోకి రానివ్వకుండా మీరు అక్కడ పై భాగంలో ఆనకట్ట కట్టి లేకపోతే వాటర్ క్లియరెన్స్ చేసి ఈ కుంటలోకి పంపించండి. లేకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున పోరాటాలు చేస్తాము. మీరు చేసిన అవినీతిని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వెలికి తీసి ప్రజలకు చెప్తామని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.